తెలంగాణలో ట్యాక్స్ హీట్ అంతకంతకు పెరిగిపోతుంది. నిన్నటి వరకు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా యూ ట్యాక్స్ అంటూ యూటర్న్ తీసుకుంది. సో ధాన్యం కొనుగోళ్లలో 950 కోట్లు స్కామ్ జరిగింది. 500 కోట్లు చేతులు మారాయి అంటున్నారు బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి. దీంట్లో మంత్రి 100 కోట్లు ఢిల్లీకి పంపారంటున్నారు. అటు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన ఘాటుగా స్పందించారు. దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్లెన్ రమేష్ గారు, మరి కాసేపట్లో అందం రామరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే రమేష్ గారు. ఏంటి అసలు తెలంగాణలో లోక్సభ ఎన్నికల వరకు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్స్ అంటూ తెరపైకి వచ్చింది. ఏం జరుగుతుంది? ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ఏదున్నా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది మేడం. అయితే నిరాధరణ ఆరోపణలు ఏవైతే చేశారో మహేశ్వర్ రెడ్డి గారు, అది సరైన పద్ధతి కాదు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఈ విధంగా చెప్పడము సరైన పద్ధతి కాదని మా ఒక భావన. అయితే దీని గురించి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా దాని గురించి స్పష్టత ఇస్తా అని చెప్పి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని విషయంలో దాన్ని ఇంకా దాన్ని పెద్దగా చేసుకుంటూ ఒక ప్రజలని వేరే వైపు మళ్లించుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ప్రజల దృష్టిలో ఉంది. అయితే కాంగ్రెస్ చేస్తున్న వాళ్ళు వాగ్దానాలు చేసిన అన్ని ప్రతి ఒక్కటి గ్యారంటీస్ నెరవేరుస్తున్నారన్న ఒక కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి ప్రజా ఆదరణ పెరుగుతుంది. దాని దిక్కేంచి ప్రజలను డైవర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి ఇష్యూస్ తెరపైకి తీసుకొచ్చి చేయాలన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతే మాత్రం. కానీ దానికి వాస్తవం లేదు. దాని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ వివరణ ఇస్తా అని చెప్పడం జరిగింది. బట్ లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ప్రధాని మోదీ కూడా అండ్ బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఫలితాల ముంగట కూడా మళ్ళీ యూ ట్యాక్స్ అంటూ ఒక కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చారు. బట్ ఎందుకు బీజేపీ నేతలు పదే కాంగ్రెస్ పైన ఇలాంటి మాటల దాడి చేస్తోంది? మీ ఇద్దరికి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే స్పష్టత ఉంది మేడం. బీజేపీకి ఒక భయం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ ప్లస్ నేషనల్ లెవెల్లో కూడా ఆదరణ ఏ విధంగా అంటే ఇప్పుడు బీజేపీ రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలకు తట్టుకోలేక ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దానికి ఏ విధంగా కౌంటర్ చేయాలన్న ఉద్దేశంతో ఒకటి తర్వాత ఒకటి బీజేపీకి వాంటెడ్లీ చేయడం జరుగుతుంది. ఇది అంతేగాని దీంట్లో వాస్తవం లేదు. ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అన్న విషయం ప్రజలకు తెలుసు. 100% కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని 100% కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంటూ స్టేట్లో ఏ విధంగా అయితే వచ్చిందో సెంట్రల్లో కూడా అదే విధంగా రిజల్ట్ రాబోతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఒక కౌంటర్గా ఒకటి తర్వాత ఒకటి క్రియేట్ చేయడమే కానీ దాంట్లో వాస్తవాలు అనేది ఏం లేవు మేడం. ఇది క్లియర్ కట్గా ప్రజలకు కూడా తెలిసిన విషయమే అది. బట్ ఏంటి సివిల్ సప్లై శాఖలో దాదాపు 1000 కోట్లు అక్రమ జరిగింది అని అంటున్నారు, అక్రమంగా. బట్ ఆ 1000 కోట్లు ఎందుకు? అండ్ 950 కోట్లు లేకపోతే 1000 కోట్లు, ఇందులో ఒక 500 కోట్లు చేతులు మారాయి, లేకపోతే ఇంకో 100 కోట్లు ఢిల్లీకి పంపారు, అంటే నెక్స్ట్ రేస్లో ఉన్నాను అని కూడా మాట్లాడుతున్నారు కదా. దీంట్లో అంత ఒక బాధ్యత పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ విధంగా చెప్పడము 1000 కోట్లు సివిల్ సప్లైస్లో స్కామ్ అయింది అంటే చూపెట్టండి, ఏముంది మీ దగ్గర, ఏముంది చూపెట్టండి. ఆధారాలు ఉంటే చూపెట్టండి, దానికి అది కూడా చేస్తా అన్నారు కదా. అంటే ఇప్పుడు బీజేపీ కూడా సెంట్రల్లో పవర్లో ఉన్నప్పుడు స్టేట్ కెన్స్ కూడా అలా బీజేపీకి పంపిస్తుండేనా వీళ్ళు? అంటే ఆ విధంగా వీళ్ళు చేస్తుండేనా? సెంట్రల్లో ఇన్ని వేల కోట్లు పంపేయడము అనేసి బీజేపీ కూడా చేస్తుండేనా? అట్లా చేస్తుంది కాబట్టి ఆలోచన వాళ్ళకు వచ్చింది. అక్కడ రియల్గా నిజంగా ఉంటే దాన్ని చూపెడితే దాని వివరణ తప్పనిసరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. సివిల్ సప్లైస్లో ఏది ఉన్నా కానీ మీరు దాని వివరణ తప్పనిసరి మంత్రిగా ఆయన ఇస్తాన్ని కూడా చెప్పడం జరిగింది, ఇస్తాడు కూడా మేడం. దాని విషయంలో అయితే లేదు. కానీ ఏంటంటే అవాస్తవాలు ప్రజలని డైవర్ట్ చేసే ఉద్దేశంతో చేయడము మంచి పద్ధతి కాదని మా ఒక అభిప్రాయం. దీని అంటే ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా జరిగి ఉండొచ్చేమో అనుకునే కదా అంత ఓపెన్గా మాట్లాడారు మహేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని. జరిగే ఉంటే మంత్రి గారు సిటీలో ఉన్నప్పుడు మాట్లాడమనండి, అప్పుడప్పుడు చెప్తారు. మంత్రి గారు బయటకు వెళ్ళి ఫ్యామిలీతో టూరింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం ప్రచారము సరైన కాదు. ఇంకోటి నేను అనేది ఒకటే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చి
కొన్ని రోజులకే ఈ విధంగా ఇంత స్కామ్ జరిగింది అది ఇది అని చెప్తున్నారు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళు కరెక్ట్గా చేసిరన్న ఉద్దేశమా, లేకుంటే వాళ్ళకి వీళ్ళు ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తున్నట్ట? అయితే ఒకటే ఏంటంటే ఇంకా వాస్తవానికి ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. 6 గ్యారెంటీస్ కూడా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో అది ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మహిళల ఫ్రీ బస్ కానీ అది వాళ్ళ ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. నేను అనేది ఒకటే, ఇప్పుడు వచ్చి ఒక 5 monthsలో మీరు 1000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. మళ్ళీ 10 yearsలో ఏమైంది? ఏమన్నా మాట్లాడారా మీరు? ఇంకెన్ని కోట్లు జరిగిండొచ్చు. అది ఏమైనా మాట్లాడాలి కదా. అంటే దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ 5 monthsలో మీరు చేసింది అని చెప్పడము అది వాంటెడ్లీ చేస్తున్నట్టు కదా. నిజంగా ఉంటే గిట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చెప్పండి, డెఫినెట్లీ దాని గురించి వివరణ చెప్పడం జరుగుతుంది. అంతేగాని మనము అవాస్తవంగా పబ్లిక్ని డైవర్ట్ చేయడము, లేకుంటే మిస్గైడ్ చేయడము, ఈ అభివృద్ధి కార్యక్రమాలని బయటపడకుండా పబ్లిక్ ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో చేయడం సరైన పద్ధతి కాదని మా ఒక అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా లోక్సభ ఎన్నికల టైంలో చేశారు అని అంటే ఓకే, ప్రజల్ని డైవర్ట్ చేస్తే ఓట్లు అక్కడ పడతాయేమో అని అనుకోవచ్చు. బట్ ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చే టైం దగ్గరకు వచ్చేసింది. బట్ ఈ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అంత యూజ్ ఏమి ఉండదు కదా. కానీ వేరే రాష్ట్రాలకు కూడా దాన్ని ఒక డైవర్ట్ చేయాలా, నేషనల్ లెవెల్ న్యూస్ చేయాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు అంత పెద్ద ఫిగర్ పెట్టి చెప్పడం జరిగింది. సెంట్రల్ అంటే నేషనల్ లెవెల్ న్యూస్ అవుతుంది కదా, ఆ విధంగా వేరే స్టేట్స్ కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది మేడం. అయితే నిజంగా వాస్తవం ఉంటే ఇప్పుడు 5 monthsలో మీరు 1000 కోట్లు జరిగింది అనేసి మీరు చెప్తే ప్రెస్ మీట్లో కాదు, మీరు వాస్తవాలు ఉంటే ఏమన్నా ఉంటే చూపెట్టండి, దానికి సంబంధించినవి చూపెట్టండి. దాని తర్వాత డిబేట్, ఓపెన్ డిబేట్, అందరు రాండి, మీరు రాండి, ఓపెన్ డిబేట్ కూర్చుందాము. కూర్చున్న తర్వాత చూపెట్టిన తర్వాత అప్పుడు ఎవరు ఏంది అనేసి ప్రజలకు ఆటోమేటిక్ తెలుస్తుంది కదా. ఇప్పుడు స్కామ్ విషయంలో మీరు ఇంత స్పష్టతగా ఈ విధంగా మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను ఒకటే అడగడం తలుచుకునే ఏంటంటే, మీరు ఇన్నేళ్ళ నుంచి ఏం చేశారు? 10 years నుంచి ఏం చేశారు? మళ్ళీ 10 years నుంచి మీరు ఎందుకు మాట్లాడలేదు? 10 years నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఖాళీ 5 monthsలో మీకు కాంగ్రెస్ పార్టీది ఈ విధంగా మీకు స్కామ్ కనబడుతుందా మీకు? అంటే చెయ్యంది కూడా మీరు ఫాల్స్ అలిగేషన్స్ పెట్టడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పడం జరుగుతుంది మేడం. అసలు ధాన్యం కొనుగోళ్లలో కూడా తరుగు పేరుతో 10% వరకు తీసేసి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ. ఏంటి ఆ 10% వరకే తీసేయడం ఏంటన్న మాట ఏంటి అసలు? అదే ఎలా అప్పుడు పాసిబిలిటీ లేదు మేడం. అలా తీసేసి చేయడం అనేది వాళ్ళకు కొంచెం సబ్జెక్ట్ మీద ఏదైనా అవగాహన ఉంటే ఆ విధంగా మాట్లాడరు. ఇది సపరేట్గా తీసేసి చేయడము, ఇది ఈ విధంగా చేయడం అనేది అవాస్తవము. నేను ఒక్కటే చెప్తున్నాను, బీజేపీకి సెంట్రల్లో గవర్నమెంట్ గురించి కాంగ్రెస్ వస్తుందేమో అన్న భయంతో చెప్పడం, ఫాల్స్ అలిగేషన్ చేయడమే కానీ దీంట్లో వాస్తవాలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు లేవు మేడం. అయితే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా ఫార్మర్స్ గురించి కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉందే జై జవాన్ జై కిసాన్ స్లోగన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఫార్మర్స్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఫార్మర్స్కి మేలు చేస్తామని ఏ ఉద్దేశంతోనైతే ఎలక్షన్స్ బిఫోర్ చెప్పారో ఆ విధంగా ఫార్మర్స్ అందరికీ న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అయితే మీరు చూడండి, పర్సనల్ వెళ్ళి కూడా మాట్లాడండి ఫార్మర్స్తోని, 100% వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దిక్కించి మాకు బెనిఫిట్ అవుతుంది, ఇంతకుముందు మాకు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది వాళ్ళే చెప్తారు మీకు. మీరు ఒక నేషనల్ లెవెల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా, మీరు అడగండి. మీరు అడిగితే ఇంతకుముందు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది వాళ్ళే చెప్తారు, క్లియర్గా మీరు తెలుసుకోగలుగుతారు. అందుకే ఓవరాల్గా ఇట్లా చెప్పడము, ఒక బాధ్యత పొజిషన్లో ఉండి మనం చెప్పడం సరైన కాదనేసి మా ఒక ఉద్దేశం. ఓకే, మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నారంటే నా దగ్గర దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి, సో నేను ఒక్కడిని వస్తాను, మీరు ఎంతమందితోనైనా రండి, దానికి నేను చర్చకు సిద్ధం అంటున్నారు. మరి మీ వైపు నుంచి సిద్ధమై చర్చకి? అంటే పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన. తప్పనిసరి. మరి వాటిని నిరూపిస్తే ఏం చేస్తారు? ఆధారాలు ఉంటే తీసుకురావాలి. ఉన్నాయి అని చెప్పడం కాదు, ఆధారాలు తీసుకురామని ప్రెస్ని అందరిని పిలువమనండి. పిలిచిన తర్వాత ఆధారాలను తీసుకురామనండి. తీసుకొచ్చినాక మీరు ఆధారాలు నిరూపించండి, చూపెట్టండి.
దానికి ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎంతగానో వాస్తవం ఉంది, దానికి సంబంధించిన మంత్రి గారు ఉంటారు కదా, దానికి ఎంతగానో వాస్తవాలు ఉన్నాయి ఆటోమేటిక్ చెప్తారు కదా. ఆ విధంగా అయిన తర్వాత మీరు అలిగేషన్స్ ఏమైనా పెట్టాలా, అంతేగాని మీ దగ్గర ఉంటే చెప్పడం ఎందుకు? ప్రెస్లో తీసుకురండి, డైరెక్ట్ తీసుకొచ్చి చూపెట్టి మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టండి, అందరిని పిలిపియండి, మంత్రి గారు వస్తారు, మీ తరఫుకి కూడా వస్తారు, రాండి, వచ్చినాక కూర్చున్నాక కన్సర్న్ మంత్రి చెప్తారు, దాని గురించి చెప్తారు, దాని గురించి వివరణ డెఫినెట్లీ ఇస్తారు. వాస్తవం ఉంటే మీరు ఏమైనా ఆధారాలు ఉంటే చూపెడితే తప్పనిసరి దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కానీ దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు కదా. కాకపోతే ఈ నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం సమంజసం కాదు, నేను ఊరుకోని విషయం మీద అంటున్నారు. బట్ ఈ విషయం గురించి ఇప్పటివరకు ఇంకా స్పందన లేదు. స్పందన చెప్తా అని చెప్పారు కదా మేడం, హైదరాబాద్కి వచ్చాక దాని గురించి నేను మాట్లాడతా డెఫినెట్లీ అని చెప్పి చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తప్పనిసరిగా చెప్తారు, దాని గురించి చెప్తారు. రైట్. అంటే కేసీ వేణుగోపాల్కి ఇచ్చి నేను కూడా రేస్లో ఉన్నాను, 100 కోట్లు ఇచ్చి నేను కూడా రేస్లో ఉన్నాను అని అంటున్నారు. అంటే ఇదంతా బిఫోర్ ఎలక్షన్స్కి ముందా? ఇదంతా వాస్తవం మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కటి డబ్బుతోని అయ్యేది ఉండదు మేడం. వాళ్ళు ఏదన్నా కేసీ వేణుగోపాల్ గారు కానీ సెంటర్లో కానీ ఏదన్నా ఎవరైనా డిసైడ్ చేయాలా అంటే ఆ రిపోర్ట్ తీసుకొని ప్రజలను విధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఎవరికి ఏ విధంగా ఏది చేస్తే బాగుంటుంది, ఎవరు ఏ విధంగా కష్టపడ్డారు, ఆ కష్టానికి ఫలితంగా ఏ విధంగా మనం చెయ్యాలా, ప్రజలతో ఉన్నారా లేరా, ఇవన్నీ చూసి వాళ్ళు సర్వే చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఖాళీ నేను ఇప్పుడే నేను డబ్బులు ఇచ్చేస్తే అంటే అట్లా ఇవ్వరు కదా ఆడ సెంట్రల్లో. ఆ విధంగా ఉండదు. అది ఖాళీ ఏంటంటే అదొక మైండ్ సెట్ అయిపోయింది. ఏం వచ్చినా కానీ అరే వెళ్ళిపోయితే డబ్బులు ఇచ్చి తెచ్చుకుర్రు అన్నట్టు ఒక మైండ్ సెట్ అయిపోయింది. కానీ దానికి వాస్తవానికి నిరూపించే ఆధారాలు ఏమి ఉండవు ఆడ. కానీ చెప్పడం మాత్రం ఆధారాలు నిరూపించడానికి ఉండదు. అంటే మహేశ్వర్ రెడ్డి అంత ఓపెన్గా చెప్తున్నారు కదా, నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, మీరు 100 కోట్లు ఢిల్లీకి పంపించారు, చేతులు మారాయి అని అంటున్నారు కదా. ఆ సబ్జెక్ట్ ఆధారాలు ఉన్నాయని అంటున్నారు కదా, ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తాను. చూపెట్టమనండి మేడం, ప్రూఫ్స్ ఉంటే తప్పనిసరి రమ్మనండి, చూపెట్టమనండి. కన్సర్న్ మినిస్టర్ దాని గురించి తప్పనిసరి చెప్తారు. దాని గురించి అయితే వివరణ ఇవ్వడానికి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. చూపెట్టమనండి, ఏమన్నా ఉన్నా చూపెట్టమనండి. ఎందుకంటే వాస్తవమే కదా, దాన్ని మార్చే పరిస్థితి ఎవరి చేతిలో ఉండదు. ఏదున్నా వాస్తవాలు ఉంటాయి కదా మేడం. దాని ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఓ మ్యూజిషియన్, పచ్చి అబద్ధాల కోరు, అసలు కరెంటు కోతలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటూ కేటీఆర్ కూడా ఫైర్ అవుతున్నారు. బట్ ఏంటి నిజంగానే కరెంటు కోతలు అలాంటివి కొంచెం రాష్ట్రంలో అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం కదా. లేదు మేడం, అది వాస్తవం కాదు. కరెంటు కోతలు ఏంటంటే కరెంటు పోతున్నాయి మేడం. ఏ విధంగా పోతున్నాయి అంటే వర్షం వచ్చి లేకుంటే ఏదైనా చెట్లు కట్ చేసే టైంలో వాళ్ళు కరెంట్ తీయడం జరుగుతుంది. ఎందుకంటే లోకల్గా మేము రెగ్యులర్ తిరుగుతాం కాబట్టి మాకు ఐడియా ఉంది. ఎప్పుడు పోయినా కానీ ఫోన్ చేసినా కానీ ఏదైనా ట్రాన్స్ఫార్మర్, ఇప్పుడు హెవీ రెయిన్ వస్తే ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవుతుంది ఒక్కోసారి, అయితే అయిపోతుంది. అది చేయడానికి ట్రాన్స్ఫార్మర్ ఒక్కోసారి చేంజ్ చేయాలా అన్నా కానీ ఏఈ గారు వచ్చి మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేయాలన్నా కానీ మినిమం 4 to 5 hours అవుతుంది. అయితే ఆ పీరియడ్ కూడా మీరు ఫోన్ కాల్ కూడా చేస్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఇంత టైం పడుతుంది కరెంట్ రావడానికి, ఈ విధంగా జరిగింది అనేసి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లనే కరెంట్ పోతుంది. కానీ గవర్నమెంట్ ఎక్కడ కూడా చెప్పడం డైరెక్షన్స్ ఇవ్వడం జరగలేదు. అయితే ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా ఒకసారి చెప్పడం జరిగింది, వాంటెడ్లీ ఎవరైనా తీసిరని తెలిసినా అఫీషియల్ని ఇమీడియట్ సస్పెండ్ చేస్తా అని చెప్పడం జరిగింది. నేనైతే ఆర్డర్స్ ఇవ్వలేదు కరెంట్ తీయాలనేసి, అక్కడ తీస్తే ఇమీడియట్ సస్పెండ్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో చెప్పడం కూడా జరిగింది దీని గురించి. అయితే కరెంటు విషయంలో ఎక్కడ కూడా ఏమైనా మిస్టేక్తోని వాళ్ళు అఫీషియల్గా వర్క్తోని తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ అఫీషియల్గా గవర్నమెంట్ తరఫుకంటే ఎలాంటిది కూడా డైరెక్షన్స్ లేవు మేడం. కరెంట్ కట్ చేయాలా 2 hours 3 hours అట్లా ఏం డైరెక్షన్స్ లేవు. ప్రతి ఒక్కరికి 100% అందుతుంది, కరెంట్ అందుతుంది. ఎందుకు ఒక్కొక్కసారి కరెంట్ అసలు 2-3 గంటలు 4-5 గంటలు పోయిన టైం కూడా మనం చూసాం కదా. అదే చెప్తున్నా, వర్షం పడ్డప్పుడు వర్షం తగ్గిన తర్వాత చాలా టైం కరెంటు పోయిన పరిస్థితులు ఉండే. అదే మేడం, దాని గురించే నేను వర్షం కానీ లేకుంటే ఏదైనా డిఫెక్ట్ ఉంటుంది కదా,
ఎలక్ట్రికల్లో మీటర్లో లేకుంటే దేంట్లోనా ట్రాన్స్ఫార్మర్ల ఏదైనా డిఫెక్ట్ వల్ల లేకుంటే ఏదైనా ట్రీస్ వల్ల కట్ చేస్తే ప్రాబ్లం అవుతే ఆ మూమెంట్లోనే చేయడం. ఎందుకంటే ఎప్పుడైనా కరెంట్ పోతే ఇమీడియట్ మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేయగానే వాళ్ళు వివరణ ఇస్తారు, సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం అవుతుంది సార్ అంటే ఎంతసేపట్లో వస్తుంది కరెంట్ అంటే ఎంతసేపట్లో వస్తుంది. కరెక్ట్ ఆ చెప్పిన టైంకి 5 minutes అటు ఇట్లో ఇమీడియట్ వచ్చేస్తారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మీరు సెట్ చేస్తారు. సెట్ చేస్తారు లోకల్గా ఏమున్నా కానీ వాళ్ళు వాంటెడ్లీ మాత్రము అఫీషియల్ డిక్లరేషన్ ఏం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి తీయాలనేసి ఏం లేదు. అయితే వీళ్ళు మళ్ళా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడము అపోజిషన్కి అలవాటు కాబట్టి వాళ్ళు ఒకటే 10 yearsలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా 10 years పరిపాలించాక ఎక్స్పెక్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ప్రజలు తీర్పిచ్చి ఇచ్చిన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. అందుకే దాని దిక్కేంచి ఏంటంటే వచ్చిన 100 days స్టార్టింగ్ ఏమన్నారు 100 days అన్నారు. ఒకటి తర్వాత ఒకటి అంటే కనీసం ఒక 1 year కూడా కాలేదు కానీ ఎన్ని అలిగేషన్స్ అంటే ఇది చేయలే అది చేయలే ఇది చేయలే 10 yearsలో అది చేయంది కూడా 5 monthsలో రేవంత్ రెడ్డి గారు చేసారు. అయినా ఇది చేయలే అది చేయలే అనేసి టైం ఇవ్వాలి, దేనికైనా టైం ఇవ్వాలి మేడం. టైం ఇస్తే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 100% చేస్తుంది. అపోజిషన్ మాట కూడా వింటుంది. మీరు కూడా ఇవ్వండి ఏమన్నా కరెక్ట్ ప్రజలకు ఉపయోగపడే సజెషన్స్ ఉంటే మీరు కూడా ఇవ్వండి అపోజిషన్. దాన్ని కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసి 100% ప్రజలకు మేలయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా చేస్తుంది. డెఫినెట్లీ మేడం. బట్ కాంగ్రెస్ను నమ్మి ఓటేసినందుకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. అసలు కాంగ్రెస్కి ఓటేసి ప్రజలు తీవ్రంగా మోసపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు ప్రతిసారి చేస్తూనే ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ వ్యాఖ్యలు చేస్తూనే ఉంది కదా. తీవ్రంగా నష్టపోయింది ప్రజలు కాదు మేడం, అపోజిషన్ వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ పర్సనల్ ఏమున్నా కానీ ఏది ఉన్నా కానీ నష్టపోయింది అపోజిషన్, ప్రజలు కాదు. ప్రజలు ఎక్కడ కూడా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నువ్వు 5 monthsలో 1 year కూడా కాకముందు నువ్వు ఎట్లా అసంతృప్తి ఉంటుంది? అసంతృప్తి అనేది రానే రాదు ప్రజల మధ్యలో. ఇది అపోజిషన్ వాళ్ళు క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే మాకు పదవులు పోయినాయి కదా, మా పవర్ పోయింది కదా అన్న అసంతృప్తితో వాళ్ళు ఉన్నారు, ప్రజలు కాదు. సో కేవలం అధికారమే ధ్యేయంగా అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. పెన్షన్లు అన్నారు 4,000 రూపాయలు, ఇప్పటి వరకు పెన్షన్ లేదు. 5 నెలలు కావస్తుంది. 2,500 మహిళకు అన్నారు, అది లేదు. ఒక్కొక్కటి చేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇచ్చిన 6 guaranteesలో 4 guarantees అయితే ఆల్రెడీ చేసేసారు. అయితే టైం ఇవ్వాలా, దేనికైనా టైం ఇవ్వాలా. టైం ఇస్తే అన్ని ప్రతి ఒక్కటి హామీలు నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే మేనిఫెస్టోలో పెట్టని కూడా నెరవేర్చే విధంగా వాళ్ళు ప్రణాళిక చేసుకుంటూ పోతున్నారు ముంగటికి. దానికేసి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేస్తున్నారో 100% ప్రజలకు ఉపయోగమయ్యే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు కొంచెం 4 guarantees అయినాయి. కొన్ని మెల్లమెల్లగా ఉన్న గ్యారంటీస్ కూడా అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు. 100% ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారు. అపోజిషన్ సాటిస్ఫై లేదు కానీ ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారు. 100% అన్నీ నెరవేరుస్తారు మేడం. 10 yearsలో వాళ్ళు నెరవేర్చని కూడా మీరు 5 ఏళ్లలో చేసేస్తారు. 1 yearలో ఆల్మోస్ట్ 1 yearలో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు 5 monthsలోనే మ్యాక్సిమము ఇచ్చిన గ్యారంటీస్ కంప్లీట్ అయినాయి. 1 yearలో కూడా మ్యాక్సిమము చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకే వెళ్తుంది మేడం. ప్రజల గురించి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగ ప్రతి ఒక్క కార్యక్రమము ముందుకు తీసుకెళ్ళడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది. 100% ఏదో పవర్ కావాలని కాదు. పవర్ కావాలంటే సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతుండే. పవర్ ముఖ్యం కాదు మా కాంగ్రెస్ పార్టీకి. ప్రజల సంక్షేమము, వాళ్ళు సుఖంగా ఉండాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అంతేగాని పవర్ గురించి ఎప్పుడు మేము కొట్లాడలేదు, పదవుల గురించి ఎప్పుడు మేము కొట్లాడలేదు. నేను 34 years కాంగ్రెస్ పార్టీ, 12 years నుంచి కాంగ్రెస్ పార్టీలో నాకు పదవి లేదు. అయినా కానీ పార్టీకి పనిచేస్తున్నా. ఎందుకంటే మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, పార్టీ ప్రజలకు మేము అందుబాటులో ఉండి వాళ్ళకి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో రాష్ట్ర నాయకుడిగా బీసీ సెల్లో, స్టేట్లో, మళ్ళీ పిసిసిలో, స్టేట్లో అన్నిట్లా రాష్ట్రంలో అన్ని పదవులు చేశాను. కానీ మళ్ళీ పదవి లేకున్నా కానీ మేము పార్టీతోనే
పని చేసుకుంటే ప్రజలకు అందుబాటులో ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నా కానీ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా పదవి పవరు మాకు ఇంపార్టెంట్ కాదు, ప్రజలు మాకు ఇంపార్టెంట్. వాళ్ళు మమ్మల్ని ఓటేసారు కాబట్టి 100% వాళ్ళకి న్యాయం చేస్తామని మేము మీ ముఖంగా తెలియజేస్తున్నాం మేడం. ఓకే, ఈ సన్న వడ్లు దొడ్డు వడ్ల గురించి గత వారం రోజులుగా అనుకుంటా బాగా పెద్ద ఇష్యూ జరుగుతూనే ఉంది. ఆయన అంటారు నేను దానికి అన్నిటికీ కూడా చెల్లిస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు సన్న బియ్యం వేసేవాళ్ళు ఉంటే ఎక్కువగా వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, దొడ్డు వడ్లు వేసే వాళ్ళకి ప్రయారిటీ తక్కువ ఉంటుందని అంటే మరి అందరూ సన్న బియ్యం వేసుకునే ఛాన్స్ ఉండాలి కదా, అందరికీ అంత శక్తి ఉండాలి కదా, మరి దొడ్డు వడ్లకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటి? నిన్న డిప్యూటీ సీఎం భట్టి కూడా దానికి తగిన వివరణ కూడా ఇచ్చారు. బట్ ఎందుకు సన్న బియ్యానికి మీరు అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు దాంట్లో ఏముంటుంది మేడం, ఇప్పుడు ఎక్కువ మటుకు డిపెండ్ అయి ఉన్నది సన్న బియ్యం మీదే. చాలామంది ఎక్కువ మటుకు డిపెండ్ అయి ఉంటారు మ్యాక్సిమము. అయితే దాని విషయంలో ఒక ప్రిఫరెన్స్ అంటే అది వద్దు అని డిలీట్ చేయడం కాదు, దొడ్డుది డిలీట్ చేయడం కాదు, దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడము గవర్నమెంట్. ఎందుకంటే మ్యాక్సిమం మెజార్టీ వాళ్ళకు ఇది అవసరం కాబట్టి ఈ విధంగానే ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోనే చేయడం జరుగుతుంది. అంతేగాని దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడము, దీన్ని కట్ చేయడం అన్న ఉద్దేశం కాదు మేడం. అది తప్పనిసరి అందరి ఆలోచనలు ఫార్మర్స్ పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తారనేసి మేము చెప్పడం జరుగుతుంది. రైట్, అంటే కాంగ్రెస్ మార్పు ఇదేనా అంటూ కూడా కేటీఆర్ ఫైర్ అవుతున్నారు కదా. అంటే ఈ 5 నెలల కాలంలో మేము ఇవి చేసాం అవి చేసాం అంటున్నారు, కానీ మీ కాంగ్రెస్ మీరు చేసిన ఒక మార్క్ అనేది ఎక్కడ కనిపించట్లేదు, ఆ మార్పు అనేది ఎక్కడ కనిపించట్లేదు అని అంటున్నారు. మీరేమో 5 నెలలుగా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం, అందులో ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి అంటున్నారు. బట్ అవి నిజంగా అసలు ప్రజలకు అందుతున్నాయా లేదనే విషయం కరెక్ట్గా తెలియదు కదా. మార్పు అనేది ప్రజలు చెప్పవలసిన విషయం మేడం. అపోజిషన్గా కేటీఆర్ గారు చెప్తున్నారు, సరే మీరు చెప్తున్నారు కదా కేటీఆర్ గారు, నేను ఒకటే విషయం అడగదలుచుకున్నాను. ప్రజల్లో పట్టుకెళ్ళి ప్రజలతోని మాట్లాడిపియండి, ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడిపించి చెప్పండి ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడిపియండి. ప్రజలు ఏ విధంగా చెప్తారో మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారు, మాకు అందుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు మాకు అందుతున్నాయి అని వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు. మీకు ప్రజల నుంచి వ్యతిరేకత ఏం లేదు మేడం. మేము ఎలక్షన్స్లో కూడా మేము తిరిగాం కదా, మొత్తం మేము కాన్స్టిట్యున్సీ డివిజన్ అంతా కూడా సాటిస్ఫైగా ఉన్నారు, మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. వ్యతిరేకత అనేది ఏం లేదు ప్రజల లోపల. ఉంటే ఆటోమేటిక్ కొంచెం స్లమ్ ఏరియాస్లో అయితే ఆటోమేటిక్ ఓపెన్గా తిట్టడం జరుగుతుంది. వ్యతిరేకత ఉంటే తిట్టేస్తారు, వ్యతిరేకత ఉంటే అట్లా ప్రజలే ఇవాళ రేపు ప్రజలే ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగకుంటే ప్రజలే ఆటోమేటిక్ నాయకులని నిలదీసే ఆ ట్రెండ్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతము. అయితే డెఫినెట్లీ వాళ్ళు నిలదీస్తారు, కానీ మాకు ఏడ కూడా వ్యతిరేకత కనిపించలేదు. ప్రజలు పాజిటివ్గానే మాకు రెస్పాన్స్ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా మొత్తం తిరిగినాం, మేము తిరిగి చేయడం జరిగింది, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మేడం. ఓకే, అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పార్లమెంట్ సీట్లు ఎన్ని వస్తాయి అని? 12 to 14. బీజేపీ అదే చెప్తుంది ఆల్రెడీ 10 నుంచి 12 మాకే వస్తాయి అని. 12 నుంచి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేసుకొని కూడా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే ధీమాతో ఉంది కదా. లేదు, ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు మేడం. ఓటర్స్ అవగాహన చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ సెంట్రల్లో పార్టీ లేదు, ఇప్పుడు దానికి ఓటేయడంలో ఏ విధంగా ఉపయోగం అన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది. వాళ్ళకి ఏంటంటే సెంట్రల్లో ఏది ఉందో, ఏది చేయగలుగుతుంది, ఏం చేస్తుంది, ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతోనే సెంట్రల్లో ఉన్న వాళ్ళకి ఎంపీ ఎలక్షన్స్లో ఓటేయడం జరుగుతుంది. స్టేట్ డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ ఆ ప్రజల ఓటర్స్లో చాలా అవగాహన వచ్చింది. మనం అంతేగాని మేము ఇన్ని వస్తాయి అన్నీ వస్తాయి అది వాస్తవం కాదు. ఏమున్నా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు బీజేపీ మీ మీద అసలు మామూలుగా ఫైర్ అవ్వట్లే కదా, ప్రతి అంశాన్ని తీసుకొని చాలా పెద్ద ఎత్తున దాన్ని లేవనెత్తుతూనే ఉంది. అండ్ సిబిఐ ఈడీ కూడా మీ చేతుల్లోనే ఉంది, కావాలంటే మీరు విచారణ చేయించుకోండి మా మీద అని చెప్పి రామ్మోహన్ కూడా మాట్లాడారు కాంగ్రెస్ నేత. అంటే సిబిఐ ఈడీ విచారణ కూడా రెడీయా మీరు? డెఫినెట్లీ మేడం, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించేది లేదు. ఎవరైనా ఉండనివ్వండి, ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళకు 100% ఈ లీగల్ అనేది
ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేదు అది. అయితే ఎవరు తప్పు చేసినా కానీ 100% వాళ్ళకు డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాగైనా. ఓకే, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాను కూడా ఆహ్వానిస్తున్నాము అని అంటున్నారు. అయితే బీజేపీ నేత అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏమన్నారంటే, మీరు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు మాత్రం ఆమెను దయ్యం అన్నారు, ఇప్పుడు మాత్రం ఆమె దేవతలాగా మీకు కనిపిస్తుందా? సో ఏ ప్రాతిపదికన ఆమెను జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి పిలుస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం మేడం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి 1969 నుంచి ఎంతోమంది పోరాడి ప్రాణాలు పోయిన సంఘటనలు మనం చూసినాము తెలంగాణ స్టేట్ గురించి. అప్పుడు ఎవ్వరు కూడా చేయలేదు, ఎవ్వరు కూడా చేయని పరిస్థితుల్లో కూడా ఇంకోటి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఉండదని తెలిసి కూడా సోనియా గాంధీ గారు, బీజేపీ వాళ్ళు వ్యతిరేకించిన సోనియా గాంధీ గారు 100% తెలంగాణ ఇవ్వాలా, ఈడ ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ దాన్ని దిక్కించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు అనే బాధతోనే సోనియా గాంధీ గారు తెలంగాణ స్టేట్ ఇవ్వడం జరిగింది. అంటే పొలిటికల్లో చూస్తే ఆంధ్రాలో టోటలీ అవుట్, అగర్ తెలంగాణ ఇస్తే టోటలీ అవుట్ అయినా పర్లేదు, తెలంగాణలో తెలంగాణ బిడ్డలు మంచిగా ఉండాలా, వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక గ్రేట్ నాయకురాలను, అంటే పార్టీలకు అతీతంగా మనకు ఒక న్యాయం జరిగింది, మన స్టేట్కి ఒక న్యాయం జరిగింది. న్యాయం జరిగినప్పుడు ఆ తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినని చెప్పు, నాయకుడు ఎవ్వరున్నా తప్పు చేసినని చెప్పు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అప్రిషియేట్ చేసే మనకు అది కూడా ఉండాలి మేడం. అప్రిషియేట్ చేసే విధంగా కూడా ఉండాలా, అదే నాయకత్వం లక్షణం. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసినావు అని చెప్పు, కానీ కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేసినట్టు అప్రిషియేట్ కూడా చేయాలా. అది ప్రజలకు ఉపయోగం అయ్యేది ఏది ఉన్నా కానీ నువ్వు కరెక్ట్ చేస్తే అప్పుడు ప్రజలు కూడా నేను మెచ్చుకుంటారు. అంతేగాని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని మీరు ఈ విధంగా మాట్లాడితే ప్రజలు మీకు వ్యతిరేకంగా ఆటోమేటిక్ వ్యతిరేకం అవుతారు 100%. బట్ మీరే అన్నారు కదా అప్పుడు, రేవంత్ రెడ్డి అన్నారు కదా అప్పుడు దయ్యంలాగా ఉంది సోనియా అని చెప్పేసి, మరి ఇప్పుడు దేవతలాగా ఎట్లా కనిపిస్తుంది మీకు? మాకు కాంగ్రెస్ పార్టీ, మీరు మీ టైం ఉన్నప్పుడు, మీ టైం వచ్చినప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీ మేడం, కాంగ్రెస్ పార్టీ అంటే సిద్ధాంతం ఉన్న పార్టీ. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ విధంగా మాట్లాడినా కానీ అది ఒక పార్టీ సిద్ధాంతం విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక సిద్ధాంతంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆ విధానాలు నడుపుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా వెళ్తున్నారు. అంతేగాని ఇప్పుడు మనం ఏదో ఇదన్నారు అదన్నారు అని పాత విషయాలు ఆయన చెప్పడము, అది ఒక హోదాలో ఉన్న మనిషి ఆ విధంగా చెప్పడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని ఒక ఆలోచన. రైట్, జూన్ 2న సెలబ్రేషన్స్ అసలు ఎలా చేయబోతున్నారు మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు? చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరుగుతుంది మేడం. ప్లస్ దీనికి సంబంధించిన అన్నీ ఏమున్నా కానీ కార్యకర్తలకు కూడా ఒక జస్టిస్ జరగాలన్న ఉద్దేశంతో ఒక నామినేట్ పదవులు కూడా చేయాలన్న ఆలోచనతో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్లస్ చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇచ్చిన తెలంగాణకు ఒక కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్ళీ తీర్పిచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా మళ్ళా పిలిచి ఆ ఫెలిసిటేట్ చేయడము, ఏ విధంగా రిసీవ్ చేసుకోవడము ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ప్రజల ఒక రిసీవింగ్, ప్రజల తరఫుకి కూడా ఒక రిసీవింగ్ ఉండాలనే ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది మేడం. చివరిగా ముగిద్దాము. చివరిగా యూ ట్యాక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఫైనల్ ఒపీనియన్? అది యూ ట్యాక్స్ అంటే ఇప్పుడు కొన్ని ఏ విధంగా మనము ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మనము చేసినప్పుడు అది ట్యాక్స్ ఏ విధంగా మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలా, ఏదైనా ఏది పెట్టినా కానీ మనము గవర్నమెంట్ అప్రూవల్తో అది రిపోర్ట్ తీసుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి ఒక ఆలోచనతో చేయడం జరుగుతుంది మేడం. అయితే ఇంకోటి దాని విషయంలో కూడా దాంట్లో ఏమైనా చేంజెస్ కావాలా అంటే కూడా దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారు.
పరిగణలోకి తీసుకొని కావాల్సిన అవసరం ఉంటే దాన్ని చేంజ్ చేయాలి అనుకుంటే కూడా దాన్ని ఏ విధంగా చేంజ్ చేసి మళ్ళీ మనము ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు అనే ఆలోచనతో గవర్నమెంట్ డెఫినెట్లీ పోతుంది. రైట్. సో 500 కోట్లు చేతులు మారాయి అనడం, 100 కోట్లు ఢిల్లీకి పంపారు అనడం ఇది చాలా అవాస్తవం. ఇలాంటి మాటలు మాట్లాడితే మేము అసలు ఊరుకోమంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అటు యూ ట్యాక్స్ పేరుతో మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతల కౌంటర్లు సవాళ్ల పేరుతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సో చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.